అందరికీ నమస్తే మిత్రులారా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేసేటటువంటి ఎంగిలి బొక్కలు ఏరుక తినేటటువంటి చిత్తకార్తి కుక్క జర్నలిస్ట్ శంకర్ గాడు వాడు నిన్న నాకు వార్నింగ్లు ఇస్తున్నాడు. అరే శంకర్గా, నేను మళ్ళొకసారి చెప్తున్నా, నా బొచ్చు కూడా వీకలేవు. నువ్వు అనుకున్నావు పేరుకే జర్నలిస్టు అని పెట్టుకుంటావు, చేసేటివి మొత్తం లంగ పనులు. సింగర్ నరసింహ అనేటటువంటి వాడు ఎక్కడ నీలాక దొంగ పని చేయడు, లంగ పని చేయడు. జర్నలిస్టు అనేటటువంటి వాడు నలుగురికి ఆదర్శంగా ఉండాలి, సమాజానికి ఏదన్నా నాలుగు పనికొచ్చే పని చేయలే. అంతేగాని నీలాక మంది కొంపల్లో దూరి వాళ్ళ సంసారాలను పెటాకులు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా అడ్డుకొని ఇవి ఏరా చేసేటివి లంగ పనులు. చేసేటివి అన్నీ నీవు బురదలో పడ్డ పందిలాక బురదలో పడి ఆ బురదని కడుక్కోలే. కానీ దాన్ని 10 మందికి రుద్దేటటువంటి ప్రయత్నం నీవు చేసుకుంటా వాడిని ఎవరినో ఒప్పించడానికి, వాని కళ్ళల్లో ఆనందం చూడడానికి వాడు వేసేటటువంటి ఎంగిలి బెతుకుల కాశపడి ఈరోజు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, మాలాంటి వాళ్ళ మీద నీవు అవాక్కులు చెవాక్కులు పేల్చి ఇక నేను బెదిరిస్తా, పీక్తా, నాడుతా అంటే నీవేం బీకలేవు. గుర్తుపెట్టుకో బిడ్డ, నీవు ఏం బీకలేవు. మిత్రులారా, వీడేమంటాడు, నా మీద కుట్రలు వాడిని అంటాడు. నీ మీద కుట్రలు వాడినాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఓసారి మిమిక్రీలు చేపించిండ్రు, ఓసారి అవి ఫేక్ వీడియోలు అంటాడు, ఓసారి అవి పాత వీడియోలు అంటాడు. కావాలని ప్రభుత్వం నా మీద కేసులు పెట్టించింది అంటాడు. నీ మీద ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నీవే నీకు పెండ్లం ఉంది, నీ సంసారం ఉన్నది. నీకు సంసారం పెండ్లం అందరు ఉన్నా కానీ నీ ఆఫీస్లో పనిచేసేటటువంటి అమ్మాయిల జీవితాలకు దూరి వాళ్ళ జీవితాలను నాశనం చేసి పాపం ఆమెకు పెళ్ళి కావాల్సినటువంటి పెళ్ళిని కూడా పెటాకులు చేసి వాడుకున్న రోజులు వాడుకొని ఇష్టం వచ్చినట్ల కొట్టి ఆమెను రోడ్డు మీద వాడేసినావు. అటువంటి లుచ్చ పని చేసి మళ్ళీ నేను బుద్ధిమంతుని అని చెప్తావు సన్నాసి. ఏ పని చేసేటోనికి అదే ఆలోచన ఉంటుంది. మంచి బుద్ధిమంతునికి పని చేస్తాడు, లంగ పనులు చేస్తాడు, దొంగ పనులు చేస్తాడు. పైగా చేసిందంతా చేసి మళ్ళీ వాడు బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, ఒక్కసారి వినండి. వీని భాగవతం మొత్తం బయట పెడతా. నీవు అనుకున్నావు శంకర్ నన్ను గెలకక అంటున్నావు కదా, నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, నీవు కూడా నన్ను గెలకకు. నీవు నన్ను గెలికినావు అనుకో, నా దగ్గర 100 వీడియోస్ ఉన్నాయి. 100 వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే నీ బాధ్యతురాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి నా స్టూడియోలో కూర్చుని పెడతా. నీవు కొడుకా, నీవు అనుకున్నావు, నీ ఎవరికి అయిపోని ఇప్పించినావు, ఎవరికి కథలు పడ్డావు, మొత్తం నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఒకసారి వినండి మిత్రులారా, వాడు నన్ను బెదిరిస్తున్నాడు. నా పర్సనల్ లైఫ్, నా వ్యవహారాల్లో నువ్వు ఏలు పెడితే నేను కూడా మై హోమ్ పూజ లోపల దాకా కెమెరా పట్టకపోతా. నేను కూడా మై హోమ్ పూజ లోపలికి పోయి కెమెరా పట్టుకొని ఏం బీక్తావురా? ఏం జరిగిందిరా వెదవా? మై హోమ్ పూజలో పట్టుకపో. నిన్ను వద్దన్న కొడికేవాడు, నువ్వు పట్టుకొని పోవాల్సిందే కదా, మాకు కావాల్సింది ఇదే వీడియో. మై హోమ్ పూజ లోపలికి పోతా అంటున్నావు కదా, పో. ఎవడో ఉన్నాడు కదా, బొక్కలు తినేటోళ్ళు ఉంటారు కదా, చూపించు. నీ దగ్గర ఉన్నదేందో చూపించురా బాబు. మై హోమ్ పూజ ఏమంది? మీ దొరగారి బానిస మై హోమ్ రామేశ్వరరావు గారు కట్టిండు కదా, పో. వద్దన్న కొడికేవాడు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు? అందరూ నీలాక లంగ పనులు, దొంగ పనులు చేసి మంది కొంపలు ఏం నాశనం చేయరు. ఇంకేమంటాడు ఒకసారి మీరు వినండి మిత్రులారా. కేఆర్ పెళ్లి రండగాని కథ రోజు ఒకటి చెప్తా. నా సంగతి నీకు తక్కువ తెలుసు. నల్గొండ బిడ్డని తెగిస్తే ఏడికైనా కొట్లాడతా. ఏమంటున్నాడు? ఏదో రండగాడు అంటున్నాడు. అరే, నీవు నల్గొండ బిడ్డ కావచ్చు, నేను కూడా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మేము కూడా పాలమూరు బిడ్డలం. మేము ఎక్కడో అమెరికాలో బాత్రూమ్లు గడికి చిప్పలు గడికి ఇక్కడ రాలేదు. మేము ఇదే మట్టిలో పుట్టినాము, ఇక్కడనే బతుకుతున్నాము, ఇక్కడనే చచ్చిపోతాం కూడా. మేము భయపడేటోళ్ళం మేము కూడా కాము. అట్లాని నీలాక లంగ పని, దొంగ పని చేసి మంది కాపురాలు కూడా ఊల్వం. వదిలేస్తా. ఇంకా నన్ను రెచ్చగొట్టి ఇంకా ఏమో చేసిరు అనుకో, ఏం ఆపని చెప్తున్నా కదా. నేను చూసి ఉంటారు నా ట్వీట్లు కూడా, చూడండి పోయి. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా గానీ ఇంత కూడా ఫరక్ పడదు. ఇంకింత రెట్టింపు అయితే తప్ప ఇంకా తక్కువ గానే కాదు. దానికి మించి ఇంతకు మించి ఇంకా చెప్పేది కూడా ఏం లేదు. ఏమైతుంది చెప్పేసి పాత వీడియోలు తీసేసి ఆడెవడో ఉన్నాడు, నరసింహనో బొర్షమనో అంటాడు. సమయం వచ్చినప్పుడు అందరి పనులు ఏం బిక్తావురా నరసింహనో బొర్షమనోగా శంకర్ యాడో బింకర్ యాడో అని మేము కూడా అంటాము. కొంత జాగ్రత్త మాట్లాడు. నీవు చేసినావు లంగ పని, పాత వీడియోలు అయితే చూపివద్దా మిత్రులారా? పాత వీడియోలు కాకపోతే నీవు మరి లైవ్ చూపిస్తావా? ఇప్పుడు మై హోమ్ భోజకెళ్ళి అనవసరమైనటువంటి
మీలాంటి కొంతమంది లుచానా కొడుకులు లేంది ఉన్నట్లు సృష్టించి 60-70 ఏండ్ల పెద్ద మనుషులకు మంత్రులకు అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అరే కనీసం మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా బట్టగాల్చి మీద వారేస్తే వాళ్ళ భర్తలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ బతికేమైపోతుంది. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఈ నా కొడుకులకు. కేవలం టీఆర్పీ రేటింగ్ కోసం ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి కోసము ఈరోజు ఇంతమంది మీద వీళ్ళు బట్టగాల్చి మీనేస్తున్నారు. కానీ జర చూస్తున్నాం, అన్ని సావధానంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు వాడి టైం నడుస్తా ఉన్నది, వాడు ఏం చేసి నడుస్తున్నది. రేపు మన టైం వచ్చినప్పుడు వాడికి అవకాశం కూడా కల్పించాం. ఇంకా మనం కనీసం బాధపడి మాట్లాడే అవకాశం కూడా కల్పించాం. అరే శంకర్గా నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని పాతాళంలోకి పాతి పెట్టడంలో కూడా మా పాత్ర కూడా ఉన్నది. గత ప్రభుత్వం మా మీద కూడా 14-15 కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి నిర్బంధించి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తే బయటపడ్డటువంటి రక్తం రామాది. నీవు ఏదో ఉడతా ఊపులకు భయపెడతాంటే ఇక్కడ ఎవడు భయపడ్డాడు శంకర్? బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం నీకు అనుకున్నావు. పాలమూరు బిడ్డల గురించి తెలియదు. పాలమూరు బిడ్డలకు నిజాయితీ ఎక్కువ. అవసరమైతే ఒక పూట ఉపాసం అని ఉంటారు కానీ ఆత్మగౌరవం చంపుకొని బతకర్రా రే పాలమూరు బిడ్డలు. నీ దొరని అడుగు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తక్కాంచనేస్తున్నావు కదా, నీ దొరని అడుగు. నీ దొరని పాతాళంలోకి తొక్కి ఫామ్ హౌస్లో వండబెట్టిండి ఈరోజు. ఎస్, నేను చెప్తున్నా, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వీర అభిమానిని. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నా. ఈ పార్టీని నేను ప్రమోట్ చేస్తా. నీలాక ఏదో నేను జర్నలిస్టుని కాను, పేరుకే జర్నలిస్టుని అని పెట్టుకొని వాడిని ఎవరినో మెప్పించడానికి ఒప్పించడానికి నెలకు 50-60 లక్షల ప్యాకేజ్ తీసుకోకుండా ఇట్లా అన్ని అమ్మాయిలను వేధించుకుంటా లంగ పని దొంగ పని నేను చేస్తలేను. నీది ఏ పార్టీ, నీ జెండా ఏంటి, నీ ఎజెండా ఏంటి, నీ ఎవరి కోసం పనిచేస్తున్నావు చెప్పురా. అవులే చెప్పకుండా వీడిని బెదిరిస్తా, పీక్తా, నాడతా. నా టైం వస్తా, నీ టైం ఇంకా రాదు. నీవు గుర్తుపెట్టుకో, నీ టైం వచ్చే టైం అయిపోయింది. నీ టైము, నీ దొరగారి టైము అయిపోయింది. అది ఒడిసిన కథ. అలా కుటుంబమే ఈరోజు 4 వంకల పోయినరు. సొంత బిడ్డనే వచ్చి ఈరోజు అవినీతి ఆరోపణలు చేస్తుంటుంది సన్నాసి. మళ్ళీ ఈరోజు నీతులు చెప్తావు. ఆ రకంగా వాడిని కోట్ల చుట్టూ తిప్పాలనా తిప్పే ప్రయత్నం ఆ రోజు తప్పకుండా వస్తుంది. కోట్లు కేసులు నాకు కొత్త కాదు, గుర్తుపెట్టుకో. పాలమూరు మట్టి పౌరుషం ఉంది ఇక్కడ బిడ్డ. కోడంగల్ బిడ్డని నేను నీవేం బీకలేవు. మళ్ళొకసారి చెప్తున్నా. దాన్ని ఏమి వదిలిపెట్టేది లేదు. నోటీసులు ఇస్తే ఏమైతుంది చెప్పండి. మా అయితే 2 రోజులు ఆయన పిఎస్ తీసుకుపోయి ఇబ్బందులు పెడతారు కావచ్చు. మరి 2 రోజులు పిఎస్కి తీసుకుపోయి ఇబ్బంది పెట్టడానికి ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మీరు చూడండి మిత్రులారా, వాడు అమ్మాయిల జీవితాలను ఏ రకంగా వాడుకుంటున్నాడు, ఏ రకంగా నాశనం చేసిండు అనే దానికి మీకు ఒక వీడియో చూపిస్తా. ఇష్టం వచ్చినట్లు అరే పాపము వద్దానంగా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి పండుకున్నామని లేపి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. నీ అయ్యా జాగిర్ అనుకున్నావు బేకూప్. ఇవన్నీ లంగ పనులు చేసి అమ్మాయి కేసు పెడితే దాన్ని ప్రభుత్వానికి రుద్దుతాడు. ఒకసారి మీరు చూడండి మిత్రులారా. మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసిన ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది. మీ దొరగారే చెప్తున్నారు ప్రైవేట్ సీసీ కెమెరాల్లో మొత్తం వ్యవహారం దొరికిపోయింది. నీ దగ్గరే నువ్వు నిజంగానే సక్కా ఉడితే శంకర్, నీ దగ్గర మై హోమ్ పూజా కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఏమన్నా ఆధారం ఉంటే చూపిరా. మళ్ళొకసారి చెప్తున్నా, నీది ఏది లేకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు వేస్తుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు మిత్రులారా. ఏం పిల్లలాట అనుకున్నావురా? ముఖ్యమంత్రి వెనకాల రోజుకు 100 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు. ఇంటెలిజెన్స్కి చెప్పకుండా ఎక్కడికి ఒక్కడు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎక్కడన్నా ముఖ్యమంత్రి పర్యటన చేయాలన్నా 24 గంటల ముందు అక్కడ మొత్తం అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఒటేనా అర్ధరాత్రి ముఖ్యమంత్రి బైక్ మీద పోయిండు అంటావు బద్మాష్, బట్టేబాజీ నా కొడుక. మాటలు మాట్లాడే ముందు కొంత జాగ్రత్త మాట్లాడు. ఆ పోస్టుకు విలువ ఇయ్యి. తాగుబోతుల మాటలు, తిరుగుబోతుల మాటలు మాట్లాడకు. చూపు, ఇక మేము చూపిస్తున్నాం. నీ ఇటువంటి లంగ పని చేసినావు, దొంగ పని చేసినావు. ఇది నీవు చేసేటటువంటి ఇటువంటి వ్యవహారాలు మొత్తం మేము వీడియోలతో బయట పెట్టినాం. నువ్వు పెట్టు, దమ్ము ధైర్యం ఉంటే
చూడండి మిత్రులారా, ఆమెను కొడతాడు ఇష్టం వచ్చినట్లు. ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ పెద్ద పెద్ద సరే నువ్వు అన్నావు కదా, అదే దాని దాకానే మాట్లాడడం, అట్లనే చేయొద్దు. నేను నీ ఆఫీస్కి వచ్చి వేరే వాళ్ళ ముందు నేను మాట్లాడాను, అది లేనప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి కూడా నువ్వు నాతో మాట్లాడాను, అది లేదు. నువ్వు ఆపేయాలనుకున్నాను, నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు. అడ్డమే ఎవరు నా ఇంటికి రావడానికి ఇదేం బజార్ కొంప కాదు. అట్లా కొడుతున్నాడు ఆమెని. అడ్డమైన ఎవడు బజార్ కొంప కాదు, నా ఇంటికి రాకంటే ఒక మహిళని పాపము ఈ రకంగా కొట్టి మానసికంగా శారీరకంగా హింసిస్తే ఇక వాడిని ఏమనాలే? నోరు తెలిస్తే బూతులు బండ బూతులు మాట్లాడతాడు. అగో అట్లా జుట్టు వాటి గుంజుతున్నాడు చూడండి మిత్రులారాడు. ఇంత బల్పు ఇటువంటి బద్మాష్ పనులు. నువ్వు ఏమేమి పెట్టినావు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ మాట్లాడతావు. బ్లాగ్ ఎదురంటే మళ్ళీ అందరూ చేసి మళ్ళీ ఫోన్ మెసేజ్ చేస్తావు. ఎట్లా కనిపిస్తాను నేను టీచర్ అన్నాను ఇట్లా ఇక పట్టుకుంటాడు మంచిగా. చూడండి ఒకసారి అట్లా మొత్తం ఈ రకంగా లంగ పనులు దొంగ పనులు రండ పని చేసేది వీడు. మందిని లంగాలు దొంగలు అంటావు. బురదలో వాడి బురద పూసుకొని పందిలాక ఊర పందిలాక పొలురుకుంటా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తా నా వెనకాల ఎవడో ఉన్నాడు, వాడు ఎవడో ఆడిస్తున్నాడు అంటే ఎవడో మాకు తెలియదు అనుకుంటున్నావు. కాబట్టి ఇటువంటి దొంగల్ని లంగల్ని పేక్ ప్రచారాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బట్టగాల్చి మీన వాడేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మరొకసారి చెప్తున్న శంకర్, బొచ్చు కూడా వీకలేవు. 10 ఏళ్ళు గత 10 ఏళ్ళు 20 కేసుల వరకు పెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక పాట వాడినందుకు కూడా కేసులు పెట్టి ఇప్పటికీ ఆ కేసులకు తిరుగుతున్నాం రా సన్నాసి. నీ కేసులు కొత్త కావచ్చు కానీ మాకు కొత్త కాదు. గత 10 ఏళ్ళు కేసులు చూసినాం, జైళ్ళు చూసినాం, బెయిల్లు చూసినాం, అన్నీ చూసినాం కాబట్టే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇకనైనా నీవు ఓవర్ యాక్షన్ చేసి ఇంకా నన్ను గెలికితే మాత్రము, నేను చెప్తున్నా, నన్ను గెలికినా ప్రభుత్వాన్ని గెలికినా ముఖ్యమంత్రి గారిని గెలికినా ఊరుకునే ప్రసక్తే లేదు. నీ బాధ్యతల్ని మొత్తం తీసుకొని వచ్చి నీ బండారం బయట పెడతా. నీ పెండ్లం కూడా నిన్ను చెప్పు తీసుకొని కొట్టే విధంగా తయారు చేస్తా. గుర్తుపెట్టుకో, నీకు కూడా పిల్లలు ఉన్నారు, పెండ్లం ఉన్నది. సంసారం సక్కా చేసుకోవాలంటే ఎస్ నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చూపి, లేకుంటే ప్రభుత్వాన్ని ఏదన్నా ప్రభుత్వం ఏమన్నా లోపాలు చేస్తే పాలనపరమైనటువంటి విమర్శలు చేయి. అంతేగాని వాళ్ళ పర్సనల్ లైఫ్లలో పోయి తలదూరుస్తా, ఐఏఎస్ ఆఫీసర్లను వేధిస్తా, ముఖ్యమంత్రిని వేధిస్తా, ఆధారాలు ఉంటే వెట్రా భయ్ నీ దగ్గర వద్దన్నోడు ఎవడు? ఒట్టినే ఏం లేకుండా ఈ రకంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నా, లేకపోతే వాడు నెల నెలకు జీతం ఇయ్యాడు, ప్యాకేజ్ ఇయ్యాడు, ప్యాకేజ్ ఇవ్వకపోతే నా ఆఫీస్ నడవదు, వాడిని మెప్పించడానికి నేను పని చేయాల్సిందే అని పని చేస్తే మేము కూడా 1000కి నీవు 1000 చేస్తే నేను 2000 చేస్తా. కాబట్టి ఊరుకునే ప్రసక్తే లేదు. నీకెవడు భయపడడు, బొచ్చు కూడా వీకవని మరొకసారి శంకర్ గారిని హెచ్చరిస్తున్నా. ఇట్లా అమ్మాయిల జీవితాలతో నీవు ఎంతమందితో ఆడుకున్నావు మాకు తెలుసురా. జర్నలిజం ముసుగులో న్యూస్ లైన్ శంకర్ దుర్మార్గాలు, కేసీఆర్ కేటీఆర్ తెలుసు అంటూ అమ్మాయిలకు గతంలో ఓ మహిళపై రేప్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిన శంకర్ తాజాగా మరో మహిళను మోసం చేసి కెరీర్లో ఆదుకుంటానని వార్తలంట. ఇట్లా మొత్తం పేక్ వార్తలు వేసి గత 10 ఏళ్ళు నాకు ముఖ్యమంత్రి తెలుసు, కేటీఆర్ తెలుసు, హరీష్ రావు తెలుసు అని వాళ్ళని అంతా భయపడి లోపరుచుకొని వాళ్ళ జీవితాలను సర్వం నాశనం చేసినటువంటి దొంగవు నీవు. మళ్ళీ మమ్మల్ని బెదిరించి నీతులు మాట్లాడతావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ శంకర్, గుర్తుపెట్టుకో. ఇది చూస్తూనే ఉండండి మిత్రులారా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.